రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పహల్గాం దాడికి జవాబుగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ని నిర్వహించింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడాను ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్ని, దాని ప్లానింగ్ని, దాని ఎగ్జిక్యూషన్ని, దాని ఫలితాలను చాలా అధ్యయనం చేస్తున్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్ భారతదేశం లాంచ్ చేసే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన పాకిస్తాన్ కూడా ఒక ఆపరేషన్ని తయారు చేసింది. ఆ ఆపరేషన్ పేరేమిటో భారతదేశంలో చాలా తక్కువ మందికి తెలుసు, పాకిస్తాన్లో కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే అది పుట్టగానే చచ్చిపోయిన బిడ్డ లాంటి ఆపరేషన్. ఆపరేషన్ పేరు బునియాన్ అల్ మర్సాస్. దాని పేరు బునియాన్ అల్ మర్సూస్. ఇది ఖురాన్లోంచి తీసుకున్నటువంటి పదం అని చెప్తారు. బునియాన్ అల్ మర్సూస్ అంటే సీసంతో తయారు చేసినటువంటి అభేద్యమైన కంచుకోట. అంటే భారతదేశము ఎన్ని దాడులు చేసినా, ఎన్ని బాలాకోట్లు చేసినా వాటిని తట్టుకుని నిలబడగలిగే అభేద్యమైనటువంటి సీసపు కంచుకోట. ఇది బునియాన్ అల్ మర్సూస్ ఆపరేషన్ పేరు. అయితే తమాషా ఏంటంటే మే 10వ తారీఖున అర్ధరాత్రి తెల్లవారుజామున 1 గంటకు ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. తెల్లవారి సూర్యుడు వచ్చిన తరువాత 9:30 కల్లా ఆపరేషన్ని చాప చుట్టేశారు. చుట్టేయడమే కాదు, పాకిస్తాన్ ఏకంగా అమెరికా పాదాల మీద పడిపోయి కాపాడండి మహాప్రభో, ఈ యుద్ధ విరామం చేయించండి అన్నది. అమెరికా మీరు డైరెక్ట్గా భారతదేశపు డీజీఎంఓతో మాట్లాడుకోండి అంది. భారతదేశపు డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ తోటి పాహిమాం రక్షమాం శరణం గచ్చామి అని చెప్పి పాదాల మీద పడ్డ తరువాత మన దేశం కూడా యుద్ధ విరామానికి, కాల్పులను ఆపడానికి అంగీకరించింది. ఆపరేషన్ సింధూర్ ఇంత మటుకు ఆగలేదు, కానీ కాల్పులను మాత్రం మనం ఆపాము. అంటే తెల్లవారుజామున 1 గంట నుంచి మొదలుపెట్టి తెల్లారిన తరువాత 9 గంటలకే తెల్లారిపోయినటువంటి ఈ బునియాన్ అల్ మర్సాస్ ఆపరేషన్లో పాకిస్తాన్ ఎందుకు ఏమీ సాధించలేకపోయింది? పాకిస్తాన్ ఈ ఆపరేషన్ని ఎందుకు ఆపరేషనలైజ్ చేయలేకపోయింది? ఒక్క విమానం కూడా గగనతలంలోకి పాకిస్తాన్ ఎందుకు ఎగిరించలేకపోయింది? ఇది కూడా ఇప్పుడు మిలిటరీ కాలేజెస్, ప్రపంచంలో ఉన్నటువంటి మిలిటరీ కాలేజెస్ అన్నీ అధ్యయనం చేస్తున్నాయి. ఉదాహరణకి ఈ ఆపరేషన్ ప్రారంభించినటువంటి కొద్ది నిమిషాలకే భారతదేశం నుంచి 4 ప్రిసైజ్ ఎక్దమ్ పిన్ పాయింటెడ్ లక్ష్యాన్ని గురి చూసి 1 మీటరు అటు ఇటు కాకుండా గురి తప్పకుండా దాడులు జరిగినాయి. దీనిలో రఫైల్ ద్వారా స్కాల్ప్ మిసైల్స్, అదేవిధంగా సుఖోయ్ ద్వారా బ్రహ్మోస్ మిసైల్స్ దాడులు చేయడం జరిగింది. మొట్టమొదటి దాడి నూర్ఖాన్ బేస్ చక్లాలా, ఏకంగా ఇది రావల్పిండి పాకిస్తానీ మిలిటరీ హెడ్ క్వార్టర్స్, అదేవిధంగా ఇస్లామాబాద్ పాకిస్తాన్ యొక్క పొలిటికల్ హెడ్ క్వార్టర్స్, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి చక్లాలా ఎయిర్ బేస్, దాన్నే నూర్ఖాన్ ఎయిర్ బేస్ అంటారు, దాని మీద పడింది. చిట్ట చివరి దాడి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జకబాబాద్లో పడింది. ఆ తరువాత భొలారీ ఎయిర్ స్ట్రిప్ మీద పడింది. ఈ 2 ఎయిర్ స్ట్రిప్లు ధ్వంసమైన ఈ మధ్య లోపల మన ఆదంపూర్, పంజాబ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచి S-400లు పాకిస్తాన్కి చెందినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ SAAB-2000 అనేటటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. పాకిస్తాన్ లోపల 315 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి మరీ ధ్వంసం చేశాయి. అంటే పాకిస్తాన్లోని ఏ భాగము భారత్ దాడి నుంచి రక్షించుకోలేదన్నది స్పష్టమైపోయింది. సరిగ్గా అదే సమయానికి కరాచీలో ఉన్నటువంటి మాలిర్ ఎయిర్ బేస్లో ఉన్నటువంటి చైనీస్ HQ-9 అంటారు, ఇది మన S-400 లాగా S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత లాహోర్లో ఉన్నటువంటి LY-80 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఎయిర్ స్ట్రిప్లు ధ్వంసమయ్యాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ధ్వంసమయ్యాయి, రెడార్లు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ బునియాన్ అల్ మర్సూస్ పేరిట 1 విమానాన్ని గాలిలో ఎగిరించలేకపోయింది. తెల్లవారి 9:30 గంటల కల్లా
పాకిస్తాన్ యొక్క పోరాటం తెల్లారిపోయింది. పాకిస్తాన్ ఇక చాలు బాబోయ్ అంటూ ఏకంగా మన దేశపు DGMO డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ని సంప్రదించి ఇక యుద్ధం ఆపుదాము, ఇక పోరాటం ఆపుదాము, కాల్పులను ఆపుదామన్నారు. అంతకు ముందే మా కరాచీలో ఉన్నటువంటి నేవల్ పోర్ట్ మీద దాడి చేసినట్టయితే దాన్ని మేము యుద్ధంగా పరిగణిస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. సరిగ్గా ఆ మాట అంటున్న సమయంలో మక్రాన్ తీరం అంటే బలూచిస్తాన్లో ఉన్నటువంటి మక్రాన్ కోస్ట్కి 280 మైళ్ళ లోపు సముద్రంలో ఉన్నటువంటి మన నౌకలు బ్రహ్మోస్ని సంధించి సంసిద్ధంగా ఉన్నాయి. ఈ విషయం తెలిసేటప్పటికీ పాకిస్తాన్ కాళ్ళు చల్లబడిపోయింది, గొంతు తడారిపోయింది. దాంతో ఏకంగా బునియాన్ లేదు, అల్ లేదు, మర్సోస్ లేదు, పూర్తిగా ఈ ఆపరేషన్ని కాల్ ఆఫ్ చేద్దాము, భారతదేశంతో 2 చేతులు పైకెత్తి తెల్ల జెండాని ఊపడం వినా వేరే మార్గం లేదు అనుకున్నది. అందుకే పాకిస్తాన్ ఒక్క విమానాన్ని కూడా గాల్లో ఎగరేయకుండా పంపించకుండా శరణు అంటూ మన దేశానికి లొంగిపోయింది. ఇప్పుడు యుద్ధము పూర్తయిపోయిన తర్వాత ఇన్నాళ్ళు పాకిస్తాన్ బీరాలు పలికి మేము అది కూలగొట్టాము, ఇది పడగొట్టామని చెప్పి ప్రగల్భాలు పలికి భారతదేశంలోని ఆదంపూర్ని ధ్వంసం చేశాము, లేకపోతే డోడాలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ను ధ్వంసం చేశాము వంటి బీరాలన్నీ పలికింది. ఇప్పుడు పాకిస్తాన్ నెమ్మదిగా చూస్తే తన బ్యాక్ యార్డ్లో, తన వాకిట్లో ఉన్నటువంటి, తన వరండాలో, వాకిట్లో, పెరల్లో ఉన్నటువంటి మొత్తము ఎయిర్ డిఫెన్స్ సిస్టము, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ సర్వము ధ్వంసమైపోయాయని గమనించింది. దానితో పాకిస్తాన్ మళ్ళీ భారతదేశంతో యుద్ధం అన్నటువంటి ఆలోచన కూడా ఇప్పుడు పాకిస్తాన్కి లేదు. దానికి కారణం మన ఆపరేషన్ సింధూర్ యొక్క ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో సక్సెస్. పాకిస్తాన్ యొక్క బునియాన్ అల్ మర్సూస్ అనేటటువంటిది కేవలము జ్ఞాపకం పెట్టుకోవడానికి ఒక పేరుగా మాత్రమే మిగిలింది. ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసుకునే వాళ్ళకి ఈ బునియాన్ అల్ మర్సూస్ అనేటువంటి పేరు గుర్తుపెట్టుకుంటే ఓ మార్క్ ఏదో వస్తుంది తప్ప పాకిస్తాన్ కూడా మరిచిపోవాలనుకునేంత గట్టి దెబ్బ తగిలింది. 8 అంటే 8 గంటల్లో పాకిస్తాన్ యొక్క ఆపరేషన్ మొత్తము చాప చుట్టేసుకున్నట్టుగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.